హాయ్ వ్యూవర్స్, మనం చూస్తున్న ఈ కోనేరు పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలోని ఆలయం బయట ఉన్న కోనేరు దృశ్యాలు చూస్తున్నారు. ఇక్కడ ఆలయం బయట కోనేరు చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడు కార్తీక మాసంలో ఈ ఆలయంలో ఇక్కడ హనుమంతుని యొక్క కటౌట్ ఈ కోనేరులో పెట్టారండి. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ హనుమంతునికి మొత్తం లైట్లు వేశారు. చాలా చాలా బాగుంది. మీరు కూడా తిలకించండి. మనం టెంపుల్లోని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ కోనేరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం అంతా అంటే వెనక సైడ్ ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి రైట్ సైడ్లో ఉంటుందండి. ఈ కనిపిస్తున్న కోనేరులో మెట్ల పైన చిన్న నంది విగ్రహం ముందట శివలింగం కూడా కనబడుతుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. చాలా చాలా పెద్ద కోనేరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం వెనకకి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ పక్కనే ఉంటుంది ఈ ప్లేస్. ఈ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ ఆనుకొని నిత్య అన్నదాన సత్రం కూడా ఉంటుందండి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదాన్ని తీసుకుంటారంట. ఈ ఆలయ గోపురం నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో అన్నదాన సత్రం ఉంటుంది. రైట్ సైడ్లో ఈ కోనేరు ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తున్న భాగం ఏంటంటే రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అవుట్ సైడ్ వ్యూస్ అండి ఇవన్నీ. ఇక్కడ కనబడుతున్న గోపురం ఏంటంటే టెంపుల్లో రాగి చెట్టు ఉంటుంది. అక్కడ నాగబంధాలు ఉంటాయి. నాగబంధాల పక్క నుంచి కూడా మనం బయటకు వస్తే ఈ కనిపిస్తున్న గోపురం నుంచి బయటకు వస్తే ఈ వ్యూస్ అన్నీ కనబడతాయి. ఇక కనబడుతుంది చూడండి, ఇది అన్నదాన సత్రము, నిత్యాన్నదాన సత్రం. అది చాలామంది భక్తులు అక్కడ అన్నప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ మనకు కనబడుతున్న బ్రిడ్జ్ ఉంది కదండి, ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా మనం అక్కడికి వెళ్ళి ఆలయ గోపురం యొక్క వ్యూ చూద్దాము. ఇక్కడ నుంచి కూడా కోనేరు చాలా అద్భుతంగా కనబడుతుంది. వాటర్ మధ్యలో హనుమంతుడు, ఇటువైపు తిరిగి చూసేందంటే కనిపిస్తున్న గోపురము. ఈ కోనేరులో చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి. మీకు ఈ దృశ్యంలో కనబడుతుంది. ఇప్పుడు చూస్తుంది ఏంటంటే గోపురం. ఈ గోపురం వచ్చేసి రాగి చెట్టు పక్క నుంచి వచ్చే గోపురము. అక్కడ నుంచి బయటకు వస్తే నాగబంధాలు అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి బయటకు వస్తే ఈ గోపురం మీకు కనబడుతుంది.